ఎందుకు ఈ పెట్రోల్ పోసుకొని ఈ అఘాయిత్యానికి పాల్పడ్డానంటే నా వికలాంగుల జాతి, నా వికలాంగుల కుటుంబం, నా వికలాంగుల కుటుంబ సభ్యులకు ఇంత నమ్మక ద్రోహం చేస్తుందా ఈ కూటమి ప్రభుత్వం? ఎక్కడున్నారయ్యా? అయ్యా చంద్రబాబు నాయుడు గారు, సీఎం గారు, అయ్యా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఇంత నమ్మక ద్రోహం చేస్తారా? మీరు ఏమని మమ్మల్ని పిలిపించినారు? మీరు ఆ రోజు మాకు అంటే వికలాంగులు రీవెరిఫికేషన్ అని పిలిపించినారు. సరే, రీవెరిఫికేషన్ అంటే ఏమని చెప్పినారు? కాలు చేతులు బాగుండేవి, కొన్ని దొంగ సర్టిఫికెట్లు ఉన్నాయి, అవన్నీ తొలగించాలా, అందుకనేసి మీరు రాండి అన్నారు. కానీ ఏకంగా ఒక కసాయివాడు గొంతు కోసినట్లు ఒక రూమ్లో అతను డాక్టరో లేకపోతే ఏమనేది మాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఈ మాట అంటున్నానంటే అతను నిజమైన డాక్టర్ కాదండి. అతను ఎలా డాక్టర్ కాదంటున్నానంటే అతనికి స్టెథోస్కోప్ లేదు, కాళ్ళు పట్టుకోడు, చెయ్యి పట్టుకోడు, ఏ విధంగా సర్టిఫై ఇస్తాడండి మాకి? నాకు వచ్చేసి 90% వికలత్వం ఉంది. నన్ను ఒకరు ఇది ఎత్తుకొని పోతేనే నేను ముందుకు పోగలను, నేను వీల్ చైర్కి పరిమితం అయ్యేవాడు. అలాంటి నాకి 90% ఉన్న నన్ను మళ్ళా రెండో దఫాలో గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా వెరిఫై చేస్తున్నారు. అప్పుడు కూడా 3 డాక్టర్ల సమక్షంలో, ఫస్ట్ సారి కూడా 3 డాక్టర్ల సమక్షంలో. కానీ 3వసారి మీ కూటమి ప్రభుత్వంలో రీవెరిఫికేషన్ అని పిలిపించి ఒక డాక్టర్ని ఒక రూమ్లో ఒకే ఒక డాక్టర్ ఇట్లా కండ్లతో చూసి మా వికలత్వ సత్వాన్ని ఎట్లా ఇచ్చేస్తాడండి? ఈ రోజుతో ముగించలేదు. నేను ప్రాణ త్యాగానికైనా మళ్ళా వెనకాడబోనని నేను తెలియజేస్తున్నాను. నా ప్రాణాలైనా పోతే నా వికలాంగులకి, నా వికలాంగ కుటుంబాలకి న్యాయం జరుగుతుంది అనుకుంటే నాతోనే మొదలవుతుంది. ఇక్కడితో ఆగిపోలేదు. రీవెరిఫికేషన్ ఆపేయండి, మళ్ళా ఆ పాతవి ఏదైతే ఉంటే దానిని కంటిన్యూ చేయాలనేసి మిమ్మల్ని కోరుతున్నాను, ఈ కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నాను. కూటమి ప్రభుత్వము రీఅసెస్మెంట్ పేరుతో వికలాంగులకు కేవలం ఒక మెమో జనవరి 2025లో ఒక మెమో ఇచ్చి రీవెరిఫికేషన్ చేయమంటున్నారు. ఇది చాలా దారుణమైన పరిస్థితి, దారుణమైన పద్ధతి. 2010, 2009, 11, 12 ఆ మధ్య కాలంలో పెన్షన్ సర్టిఫికేట్లు వచ్చినటువంటివి కూడా ఇప్పుడు నకిలీ సర్టిఫికేట్లు అని అంటున్నారు. అందులో ముఖ్యంగా పీపీఆర్పీ, సెరెబ్రల్ పాలసీ ఇట్లాంటి వికలాంగులు కూడా ఉన్నారు. కాబట్టి ఈ మెమోను వెంటనే రద్దు చేసి వికలాంగులకు నోటీసులు ఆపినటువంటి పెన్షన్స్ వెంటనే పునరుద్ధరణ చేయకపోతే వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా అధ్యక్షుడు వసంత్ కుమార్ ఈరోజు నేను చెప్తున్నాను, ఖచ్చితంగా ముందుకు పోయి ఉద్యమాలు చేసి విజయవాడలో ఆమరణ నిరాహార దీక్ష కూడా కూర్చొని మా హక్కులను సాధించుకుంటామని ఈరోజు తెలియజేస్తున్నాను. మీరు ఇచ్చినటువంటి హామీల్లో మిమ్మల్ని ఎవరు పెంచమన్నారు, ఎవరు తుంచమన్నారు సార్? వికలాంగుల పైన సార్ మీరు వివక్ష చూపడం ఎంతమంది లేరు సార్? మీరు కేవలము మీకు ఇచ్చినటువంటి హామీల ప్రకారము మీకు ఏదైతే ఉందో ఈ సూపర్ 6లోన మా నిధులన్నీ కాజేసి వేరే కార్యక్రమానికి ఉపయోగించుకోవాలనుకుంటే మాత్రము మేము ఎవరు కూడా చూస్తూ ఊరుకోము. ఈ సందర్భంగా ఇంకో విషయం తెలియజేస్తున్నాను సార్, మీరు ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని అతక్పాతాలానికి తొక్కుతానని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి గారు అన్నారు. సార్, ఉప ముఖ్యమంత్రి గారు మీరు ఎక్కడున్నారో మాకు తెలియదు సార్. మీరు అతక్పాతాలానికి తొక్కిండేది వచ్చేసి జగన్మోహన్ రెడ్డిని కాదు, వికలాంగులు సార్. వికలాంగుల్ని ఈరోజు రోడ్డుపైకి తెచ్చినారు సార్. మీరు రాజకీయాల్లో మీరు వికలాంగులకి రుద్దొద్దండి దయచేసి. ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, మంత్రులందరికీ కూడా ఈ సందర్భంగా సవినయంగా వికలాంగులందరికీ కూడా పెన్షన్లు యథాతథంగా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దివ్యాంగులపై ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం కక్ష కట్టి రాష్ట్ర వ్యాప్తంగా 1,19,000 పైచిలకు పింఛన్లు రద్దు చేయడం అనేది చాలా దుర్మార్గం. అందులో అనంతపూర్ జిల్లా నుంచి 18,000 పింఛన్లు తొలగించినట్లు ఇక్కడ వచ్చినటువంటి బాధితులు చెప్తున్నారు. దాంట్లో 80, 90, 100% దివ్యాంగులు అయినప్పటికీ వీళ్ళు సకలాంగులు అనే రీతిలో సర్టిఫికెట్లు ఇచ్చిన డాక్టర్లు ఉన్నారు. అంటే ఇప్పుడు తీసుకొచ్చినటువంటి దివ్యాంగులని వాళ్ళ మానసిక స్థితి మనిషిని గుర్తుపట్టలేని పరిస్థితుల్లో ఒక రకంగా ఉంటే మరి వాళ్ళ పనులు కూడా వాళ్ళు చేసుకోలేటువంటి ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంటున్నారు. మరి అటువంటి వారు చూస్తేనే కనిపిస్తుంది వీళ్ళు నిజంగానే 100%, 80%, 90% వికలాంగులు అనేది. మరి అటువంటి వారికి కూడా వచ్చినటువంటి డాక్టర్లు రీఎంక్వైరీ పేరుతో వీళ్ళు అంతా బాగుంది వీళ్ళకి అనే రకంగా వాళ్ళు సర్టిఫికెట్ ఇవ్వడం అనేది ఎంతవరకు కరెక్టు? అంటే ఈ డాక్టర్లకు చదువు రాదా? అంటే ఇంత బహిరంగంగానే వీళ్ళు దివ్యాంగులు అని చెప్పేసి ఇప్పుడు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు రోడ్డు మీద పడుకొని పెట్టి వాళ్ళ బాధ వ్యక్తం చేసే దాదాపు 15 నుంచి 13, 14 సంవత్సరాలుగా ఇప్పటికే పింఛన్ సదుపాయం పొందుతున్నటువంటి దివ్యాంగుల పైన ఈరోజు తొలగించడంతో చాలా గందరగోళానికి బాధకి వాళ్ళు ఎట్లా బతుకుతారో అర్థం కాక ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఒక దివ్యాంగుడు ఉదిత్ సింహ అనే కళ్యాణదుర్గం వాసి తన బాధ ఆవేదన వెలగక్కే క్రమంలో
నేను పూర్తిగా అవిటివాన్ని, నేను బతకడమే బరువు అవుతుంది, నా కుటుంబం నన్ను చూస్తుందంటే దానికి కారణం పింఛన్ సదుపాయం నుంచే చూస్తున్నారు. మరి ఉన్నట్లుండి ఈ పింఛన్ తొలగిస్తే నేను ఎట్లా బతుకుతానని చెప్పేసి ఏకంగా తన తాను అంటించుకొని చనిపోయడానికి పెట్రోల్ పోసుకోవడం కూడా ఎంత బాధాకరమో మీరు గమనించండి. మరి ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉప ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు వెంటనే చొరవ చూపి ఇప్పటికే తొలగించినటువంటి పింఛన్లన్నీ పునరుద్ధరించాలి. మరియు వాళ్ళకి లేని వారికి కూడా సర్టిఫికెట్లు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తారు. నేను పుట్టుకతోనే వికలాంగుడు, 25 సంవత్సరాల నుండి నాకు పింఛన్ వస్తూ ఉంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే రీవెరిఫికేషన్ పెట్టి నీకు వికలాంగుడు కాదు సకలాంగుడు అని నోటీస్ ఇవ్వడం జరిగింది. దాదాపు 2 నెలల నుండి నా పింఛన్ కూడా ఆపేసినారు. ఇది ఎంతవరకు న్యాయమని నేను గవర్నమెంట్ని మనవికంగా అడుగుతున్నాను. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఏ కార్యక్రమాలు తీసుకున్నా ఎట్లా కుదించాలనే ఆలోచనతో ముందుకు పోవడం చాలా దురదృష్టకరం. ఎన్నికలకు ముందు అలివి కాని హామీలు ఇచ్చి ఈరోజు పెన్షన్లు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త పెన్షన్లు ఏ ఒక్కటి ఇవ్వకపోగా వికలాంగుల పెన్షన్లు కావచ్చు, ముసివాళ్ల పెన్షన్లు కావచ్చు, అలాగే భర్త చనిపోయిన పెన్షన్లు కావచ్చు, వివిధ రకాలుగా పెన్షన్లు అనర్హులు అనే ఒకే ఒక పదంతో మెమోలు ఇచ్చి తీసేసే పరిస్థితి చాలా దురదృష్టకరం. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల ముందు హామీ ఇచ్చారు, నేను అంత ఇస్తా, వికలాంగులకి ఇంత ఇస్తా, ముసలి వాళ్ళకి ఇంత ఇస్తా, మళ్ళా అసహాయకంగా ఉండేవాళ్ళు కూడా చేస్తా నేనని చెప్పి చాలామందికి చెప్పడం జరిగింది. కానీ ఈరోజు ఆయన వచ్చినప్పుడు అనర్హులని నిన్న మన పాఠశాల మినిస్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. 4.5 లక్షల మందికి మేము పెన్షన్లు అనర్హులు ఉన్నారు, వీళ్ళంతా అర్హులే కాదు, వీళ్ళకి తీసేస్తున్నామని చెప్పడం ఎంత దురదృష్టకరమో మన కళ్ళెదురుగే కనబడుతుంది. పుట్టుకతోనే అసలు ప్రపంచమే తెలియని వాళ్ళు 20 ఏళ్ళైనా కూడా వాళ్ళకి ఏమి ప్రపంచం ఏమని మరో ప్రపంచంలో ఉన్న వాళ్ళకైతేనేమి, కాళ్ళు చేతులు సరిగా చేసుకోలేని వికలాంగులకైతేనేమి మన కళ్ళెదురుగే కనిపిస్తున్నారు. ఏదో రకంగా పెన్షన్లు తీసేయాలనే తపంతో ముందుకు పోతున్నారు తప్ప నిజంగా పేదవారికి మంచి చేయాలనే ఆలోచన లేదు. కేవలం అమరావతి అనే దీని మీద దృష్టి పెట్టారే తప్ప పేద ప్రజలు, మధ్యతరగతి కుటుంబీకులు, అలాగే అన్ని రకాల వికలాంగులు పడుతున్న ఇబ్బందులు పట్టించుకునే పరిస్థితి ఈ ప్రభుత్వానికి లేదు. ఇప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు మేల్కొని ఉన్న పెన్షన్లు తీసేయకుండా 4.5 లక్షల మందిలో ఒక 20-30 వేల మంది అనర్హులు ఉండొచ్చు. కానీ 4.5 లక్షల మందిని తీసేయడం ఎంత మట్టుకు సబబో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇమ్మీడియట్గా దీని మీద స్పందించి ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళకి పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి చెప్పిన ఏదైతే పెన్షన్ ఉందో పూర్తి పేమెంట్ కేవలం వాళ్ళకి 40% ఉంది, 20% ఉంది, 30% ఉంది అని పెరిగేయడమే కాకుండా పెన్షన్ 45% అని పెడితే 15,000, 10,000, 6,000 ఇచ్చేవాళ్ళని ఏదో 2,000, 3,000 ఇచ్చి సరి చేస్తామనే ఆలోచనతో ముందుకు పోతున్నాడు. ఇది మంచి పద్ధతి కాదు. ఎట్టి పరిస్థితుల్లో గత ప్రభుత్వాలు ఏవైతే కంటిన్యూటీ చేశాయో వాటిని వీళ్ళు కూడా కంపల్సరీగా కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంది. పేదవాళ్ళకి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. లేదంటే దీని తరపున పెద్ద ఎత్తున పార్టీలు, వివిధ రకాల పార్టీలతో కలిసైనా ఉద్యమాలు చేయడానికి ముందుకు పోతామని చెప్పి కూడా ఈరోజు తెలియజేస్తున్నాం. అనంతపురం జిల్లాలో 18,000కు పైగా పెన్షన్లు తీసేసి ఈ పెన్షన్లను పూర్తిగా వీళ్ళందరూ కూడా దివ్యాంగులు కాదని చెప్పే ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడే మనం చూసాం, కలెక్టర్ గారు కాళ్ళు పట్టుకొని అయ్యా మమ్మల్ని సేవ్ చేయండి, మేము పెన్షన్ మీదే ఆధారపడి ఉన్నామని చెప్పేసి కూడా దివ్యాంగులందరూ కూడా కలెక్టర్ గారు కాళ్ళు పట్టుకోవడం జరిగింది. పూర్తిగా బెడ్ రిటర్న్లో ఉన్న వాళ్ళకు కూడా నోటీసులు ఇవ్వడం అంటే ఇది ఎక్కడికి పోతున్నారు, పెన్షన్ తీసేసే ఉద్దేశంతో ఈ రకంగా చేస్తున్నారని చెప్పి ఈరోజు ఆందోళన చెందుతూ ఉన్నారు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా దివ్యాంగులకు న్యాయం జరిగే వరకు కూడా, ప్రతి ఒక్కరికి పెన్షన్ వచ్చేంత వరకు కూడా మేము ప్రత్యక్షంగా పరోక్షంగా మద్దతు తెలియజేస్తామని చెప్పేసి తెలియజేస్తూ తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.